ఓ ఎజెండాను అందించారు. అది 2007 సెప్టెంబర్ 16 నాటి ఋషి పంచమి నుండి 2008 జనవరి 26 వరకు జరిగిన మొదటి పాదయాత్ర. శ్రీ కమల్ కుమార్ స్వామీజీ వేసిన మొదటి అడుగు మొదటి పాదయాత్రగా వేలాది మంది చేత అడుగులు వేయించింది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అనే సంస్థగా ఆ మొదటి పాదయాత్ర బాసర నుండి తిరుమల వరకు సాగిన పదఘట్టనల జాత్ర. యావత్తు హిందూ సమాజంలో దేవాలయం పట్ల అవగాహన కలిగించాలి అనేటువంటి కారణం ఒక లక్ష్యంతో బాసర నుంచి 2007వ సంవత్సరంలో తిరుపతి వరకు సాగేటువంటి ఒక పాదయాత్ర మహాపాదయాత్రను ప్రారంభం చేశాం. కాబట్టి దాని యొక్క లక్ష్యం ఏమిటి? గ్రామ గ్రామానికి వెళ్ళడం, ప్రతి జిల్లాలో కూడా అంతర్గతంగా ఒక 15 రోజుల పాటు ప్రతిరోజు ఒక 10 గ్రామాలకి నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడ ఉండేటువంటి దేవాలయాల్లో సభలు సమావేశాలు పెట్టి అసలు దేవాలయం వ్యవస్థ ఏమిటి, ఎందుకు అనేటువంటిది హిందూ సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చే దాని కొరకు ఈ ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు ఇలా 13 జిల్లాల్లో 130 రోజులు 3200 కిలోమీటర్లు పయనించి 2500 దేవాలయాలను స్వామీజీ దర్శించారు. మొదటి పాదయాత్రలో దర్శించిన గ్రామాలు, పల్లెల్లోని అనేక ఆలయాలను, వాటి స్థితిగతులను పరిశీలించారు. వేలాది ఎకరాలు దేవాలయ మాన్యాలు అన్యాక్రాంతమయ్యాయని, ఎన్నో దేవాలయాల్లో అర్చకులే లేరని, అర్చకుల జీతం కేవలం 500 నుండి 600 రూపాయల లోపేనని, ఒకనాడు బ్రహ్మోత్సవాలు జరిగిన దేవాలయాల్లో నేడు కనీసం దీపారాధన కూడా లేదని, ఇలా అనేక వాస్తవాలు లోకానికి చాటగలిగారు. అయినా ఆ నిష్కామ యోగిలో ఏదో ఇంకా తీరని ఆర్తి. చేసిన పాదయాత్ర మోతాదు చాలదు అనిపించింది. హిందూ దేవాలయాల పరిరక్షణ నినాదాన్ని ఇంకా అనేక గ్రామాలకు చేర్చాలని ఆ యోగి పుంగవుడు నిత్య ఆశయధారి మదిలో సుడులు రేగింది. మొదటి పాదయాత్ర ఫలితాలను గమనించిన ఎందరో పెద్దలు, సన్నిహితుల ప్రోత్సాహమే కొండంత బలంగా 7 కొండల నిలయవాసుని ఆదేశంగా భావించి శ్రీ కమల్ కుమార్ స్వామీజీ రెండో పాదయాత్రకు అడుగులు వేశారు. ఆగస్టు 6 నాగపంచమి నాడు శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రం నుంచి రెండో పాదయాత్ర మొదలైంది. 2009 ఫిబ్రవరి 16 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వరకు 11 జిల్లాలు 200 రోజుల పాటు 5500 కిలోమీటర్ల దూరం 3000 దేవాలయాలకు ప్రదక్షిణం చేసింది. కొండలు, కోనలు, గుట్టలు, మారుమూల గిరిజన గూడాలు, అటవీ వనప్రదేశాలు, సముద్ర తీర గ్రామాలు ఇలా భారతదేశపు చివరి అంచుల వరకు పాదయాత్ర సాగింది. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ నుంచి తిరుమలకు మిగతా 10 జిల్లాల్లో ఇంకొక 5500 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేశాం. ఈ పాదయాత్ర జరిగిన తర్వాత ఈరోజు పరిస్థితి గ్రామాల్లో దేవాలయాలు కళకళలాడుతున్నాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉండే దేవాలయాలు పట్టించుకోవాలనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తీసుకెళ్ళామో ఈరోజు గ్రామాల్లో దేవాలయాలు బాగుపడుతున్నాయి, అభివృద్ధి చేసుకుంటున్నారు, పునర్నిర్మాణం చేసుకుంటున్నారు, ఆస్తులు కాపాడుకుంటున్నారు. వాళ్ళే వాళ్ళ దేవాలయాల భూముల యొక్క కౌలును పెంచుకుని ఆ కౌలు దేవాలయానికి సక్రమంగా చెల్లించుకుంటూ తద్వారా దేవాలయ కార్యక్రమాలను చక్కగా నిర్వహించుకునేటువంటి ఒక పద్ధతి ఈరోజు గ్రామాల్లో ప్రారంభమైంది.
2009 ఫిబ్రవరి 16న తిరుపతి వినువీధుల్లో పెను ఉత్సవరీతిన సాగిన ప్రభంజనం 20,000 మందితో మరువలేనిదిగా జరిగింది. దళిత బస్తీలు, గిరిజన గూడాలు, మత్స్యకార గ్రామాల నుంచి వచ్చిన జనసభ మా దేవాలయాల్ని మేమే నిర్వహించుకుంటాం, ఏ ప్రభుత్వ రాజకీయ ప్రమేయం వద్దని చాటింది. రెండో పాదయాత్ర ఎగురవేసిన విజయ పతాక సగర్వంగా రెపరెపలాడింది. మరెన్నో హిందూ ఆలయాల స్థితిగతులను బయట ప్రపంచానికి వెల్లడి చేసింది. ఆ నిశ్చలన ఆశయధారి, ఆ కాషాయాంబరి కమల కుమారుని అరమోడ్పు కన్నుల వెనుక హిందూ దేవాలయ పరిరక్షణకై ఓ దార్శనికత కదలాడుతుంది. యోగాసీనుడైన ఆయన చేతివేళ్ల మధ్య తిరుగాడే జపమాల రుద్రాక్షలు ఓ పథక రచన చేస్తున్నాయి. గ్రామాలను, పల్లె పట్టులను, అరణ్య సీమలను చుట్టివచ్చిన ఆ పాదాలు వేసిన లక్షోపలక్ష అడుగులు రాజధాని నేలపై కదం తొక్కాలనే యోచనగా రూపుదాల్చింది. అదే 3వ పాదయాత్రగా రూపెత్తి ఆశ్వయుజ శుద్ధ విదియ 29/2009 నుండి వసంత పంచమి 21/1/2010 వరకు 130 రోజులు మహాభాగ్యనగర మహాపాదయాత్రగా హైదరాబాదులోని బస్తీ బస్తీ, గల్లీ గల్లీ పర్యటించారు. జంట నగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండేటువంటి దాదాపు ప్రతి దేవాలయం గల్లీ గల్లీకి వెళ్ళి అక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాం. తద్వారా ఈ మొత్తం మహాపాదయాత్రలో ఎక్కడెక్కడ దేవాలయాల భూములు ఆక్రమించబడి ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు వేయబడి ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు వేయలేదు, ఇటువంటి విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో 30,000 దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని భూములు సైతం అన్యాక్రాంతమైపోయాయని, రాజకీయవేత్తల కార్యకలాపాల కేంద్రాలుగా దేవాదాయ శాఖలు మారాయనే వాస్తవాల్ని భళ్ళున బ్రద్దలు కొట్టింది. దళితులు, ఆదివాసీ, లంబాడా తెగల వారి దేవాలయాలను ప్రభుత్వమే నిర్మించాలనే డిమాండును ముందుకు తెచ్చింది. దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వ ప్రమేయం వద్దని ఢంకా బజాయించింది. మహాపాదయాత్ర చేసిన తర్వాత ప్రజల్లో చైతన్యం, హిందూ సమాజంలో చైతన్యం వచ్చిన తర్వాత దేవాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 దేవాలయాలు మూతపడి ఉన్నాయి. 10,000 దేవాలయాల్లో అర్చకులు లేరు. హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దేవాలయం లేకపోతే హిందూ మతం బతకదు అనేటువంటి విషయము ఈరోజు హిందూ సమాజానికి అర్థమైంది. అందువలనే దేవాలయాల ఉద్యమం పెరుగుతుంది. ఈరోజు మీడియా దేవాలయాల గురించి మాట్లాడుతుంది. ఈరోజు అసెంబ్లీలో అన్ని పార్టీలు దేవాలయాల గురించి చర్చిస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ దేవాలయాలను తమ ఎజెండాలో పెట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో దేవాలయాల అభివృద్ధికి మా పార్టీ పనిచేస్తుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ కూడా మన ప్రయత్నం కారణంగా వచ్చినటువంటి సత్ఫలితాలు. అది 2011వ సంవత్సరం. కమలకుమార స్వామి ఓ దృఢదీక్ష పొందడానికి కుర్తాళం పీఠానికి పయనమైన సంవత్సరం. తమిళనాడు రాష్ట్రంలోని కుర్తాళం సన్నిధిలో 3 రోజుల క్రతువు అనంతరం కమలకుమార్ స్వామి పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామీజీగా పరిణామం చెందారు.
కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేంద్ర భారతీ స్వామి ఒసంగిన ధర్మదండాన్ని వరప్రసాదంగా ధరించారు. సంపూర్ణ సన్యాసాశ్రమ స్వీకర్తయ్యై హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం కూడా రూపెత్తించారు. ఇక తలచిన ఆశయానికి మరింత స్పష్టమైన రూపమిచ్చారు. త్రికరణ శుద్ధిగా చేసిన 3 పాదయాత్రలకు తలమానికంగా రథయాత్రా సంకల్పాన్ని రూపొందించారు. రాష్ట్రంలోని 30,000 ఆలయాలే కాదు, దేశవ్యాపితంగా ఉన్న 6,40,000 గ్రామాల్లో ఉన్న ప్రతి దేవాలయాన్ని పరిరక్షించుకోవాలని భావించారు. 330 రోజులు 23 జిల్లాల్లో 10,000 కిలోమీటర్ల మహాపాదయాత్రను పూర్తి చేసిన శ్రీ కమలానంద భారతీ స్వామీజీ సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ నిర్వహించని నభూతో నభవిష్యతి అయిన 3 పాదయాత్రల కొనసాగింపు ఈ రథయాత్ర. సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర 2012 నుండి 2022వ సంవత్సరం వరకు 26,000 గ్రామాలు, 1,00,000 దేవాలయాలు, 1,00,000 ట్రస్టులు, 10 లక్షల కార్యకర్తల నిర్మాణం ధ్యేయంగా, ఆ ధ్యేయానికి అనుసంధానించిన లక్ష్యంగా సాగే రథయాత్ర. స్వామి వివేకానంద 150వ జయంతి రోజున శ్రీ నందననామ సంవత్సరం ఆషాఢశుద్ధ విదియ గురువారం 21/6/2012 పునర్వసు నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశమునందు ఉదయం 10:30 బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం నుండి పూరీ జగన్నాథ రథయాత్ర రోజుననే సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన యాత్ర ప్రారంభం. ప్రపంచ 4 రోడ్ల కూడలలో నిలబడి గర్వంగా నేను హిందువుని అని చెప్పి నినదించేటువంటి అవకాశము ఒక హిందూ జాతికి మాత్రమే ఉందని వివేకానందుడు చెప్పాడు. ఆ సందేశము చిట్ట చివరి హిందువుకి అందాలి, చిట్ట చివరి గ్రామానికి అందాలి. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 26,000 గ్రామాలకు వెళ్ళి, వాడవాడకు వెళ్ళి, గిరిజనులు లేదు, హరిజనులు లేదు, దళితులు లేదు, మత్స్యకారులు లేదు, లంబాడాలు లేదు, గోండులు లేదు, ప్రతి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి, అందరినీ కూర్చోబెట్టి మనం అందరం ఎవరో చెప్పాలి, మనమేందో తెలుసుకోవాలి, దానికోసం జీవించాలి. అటువంటి ఒక సందేశాన్ని ఈ రోజున వివేకానందుడి యొక్క స్ఫూర్తితో ఈ మహారథయాత్రను జూన్ 21వ తేదీన టీటీడీ వాళ్ళ శ్రీనివాస కళ్యాణం చేస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మన దేవాలయాలను మనమే నిర్వహించుకుందాం అనే సంకల్పాన్ని దైవతీర్థంలా స్వీకరిద్దాం. రథయాత్రలోని అడుగడుగున ప్రతి హిందువు, ప్రతి కుటుంబం దేవాలయోన్ముఖం కావాలి, హిందూ యువత చైతన్యం కావాలి అని ప్రకటిస్తుంది. రథయాత్రలోని ప్రతి మలుపులోనూ మన ధర్మ సంస్కృతులను ప్రేమిస్తూ అవగాహన చేసుకోవాలి, ప్రతి దేవాలయం ఆధ్యాత్మిక ధార్మిక సమాజ సేవా కేంద్రంగా ఆవిష్కృతం కావాలి అని ఉద్బోధిస్తుంది. రథయాత్రలోని ప్రతి మజిలీ దేవాలయం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి, అందుకొరకు ప్రతి దేవాలయానికి ఒక సేవా ట్రస్ట్ ప్రారంభించుకోవాలి అని సూచిస్తుంది. ఇదొక భక్తి ఉద్యమం, దేవాలయాల పరిరక్షణ మహోద్యమం. గో సంరక్షణ, మతాంతీకరణల పట్ల, మాతృభాషా సంరక్షణ పట్ల, ఆదర్శ హిందూ కుటుంబ వ్యవస్థ గురించిన అవగాహననందించే సంచార పాఠశాల.
యువతీ యువకులను సభ్యులుగా చేసి దేవాలయ కేంద్రంగా సేవా కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో నేర్పేందుకు కదలి వచ్చిన శిక్షణా శిబిరం. ఇది ఒక యజ్ఞం, మహాయాగం. చిట్ట చివరి గ్రామం, చిట్ట చివరి హిందూ కుటుంబంలోని వ్యక్తి వరకు సాగే జనజాగృత ఉద్యమం. హిందూ సమాజంలో ఉండేటువంటి చిట్ట చివరి వ్యక్తి వరకు, చిట్ట చివరి గ్రామంలో, చిట్ట చివరి కుటుంబంలో, చిట్ట చివరి హిందువు వరకు ఈ విషయాన్ని తీసుకునిపోయి చెప్పాలి. సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర 26,000 గ్రామాల దర్శనం, 1,00,000 దేవాలయాల ప్రదక్షిణం, 1,00,000 ట్రస్టుల నిర్మాణం, 10 లక్షల మంది కార్యకర్తల నియుక్తి, సకల దేవీ దేవతల ఆదేశంతో సంకల్పం చేయబడి ఆ ఆదేశమే సందేశంగా యావత్ హిందూ సమాజానికి అందజేయడానికి బయలుదేరుతున్నటువంటి రథయాత్ర. మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మన సమాజాన్ని మనమే సేవించుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, అంతరాలు లేని ఆత్మీయ సమాజాన్ని నిర్మించుకుందాం. ఈ మహత్తర యాత్రకు హార్దికంగా సహకరించి గ్రామాన రథయాత్రను ఆహ్వానించండి. 9440896915 ఫోన్ నంబర్ ద్వారా మాతో సంభాషించండి. సర్వే జనాః సుఖినో భవంతు.